రైట్, అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ చిన్న వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ గ్రేడ్ 3 ఎన్రోల్మెంట్ ఈఓ ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని మన వాళ్ళు చాలా మంది వస్తుందా రాదా, అసలు ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ రూమర్స్ అయినా అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. అయితే నోటిఫికేషన్ అయితే రావడం పక్కా, నోటిఫికేషన్ అయితే రావడం పక్కాగా వస్తుంది. కాకపోతే కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉంది, మొత్తానికి కొంచెం అయితే ఆలస్యం అవుతుంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ ఎన్రోల్మెంట్ ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి కావచ్చు, గ్రేడ్ 1కు సంబంధించి కావచ్చు, అదే మాదిరిగా అసిస్టెంట్ కమిషనర్ కి సంబంధించి కావచ్చు, అదే మాదిరిగా డిప్యూటీ కమిషనర్ కి సంబంధించి ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో దేవాదాయ శాఖ మంత్రి గారు అందరూ కలిసి సమీక్ష చేశారో, ఆ పోస్టులు ఏవైతే ఉన్నాయో డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, అదే మాదిరిగా గ్రేడ్ 1, అదే మాదిరిగా గ్రేడ్ 3కి సంబంధించిన ఈ పోస్టులకు సంబంధించి మొదట ఈ ప్రాసెస్ ఏంటి, అసలు నోటిఫికేషన్ రావాలంటే ప్రాసెస్ ఏంటి అంటే, ఆర్థిక శాఖ ఏదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉందో ఈ ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వాలి ఫస్ట్. అంటే ఆర్థిక శాఖ దగ్గర నుంచి క్లియరెన్స్ తెచ్చుకోవాలి, ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వాలి. ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకు ఏవైతే ఈ రోస్టర్స్ ఉంటాయి కదా, ఈ ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత దీన్ని మన జిఏడికి పంపించుకోవడం, జిఏడి దగ్గర ఈ పోస్టులకు సంబంధించి రోస్టర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయి, రోస్టర్స్ ని అంటే ఏ కేటగిరీకి ఏ పోస్ట్ ఇవ్వాలి, ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఏ జిల్లాలో ఏ పోస్టులు మనం ఫిలప్ చేయాలి, ఈ అంశాలన్నింటినీ కూడా ముందుగా తయారు చేయాలి. తయారు చేసి అప్పుడు మనకు ఏపీపీఎస్సీకి పంపించాలి. సో కాబట్టి దీనికి అంతా కూడా చాలా ప్రాసెస్ ఉంది. ఇక్కడ నోటిఫికేషన్ అనేది మనం ప్రిపరేషన్ ప్రారంభించిన వెంటనే నోటిఫికేషన్ రావాలి, మనము ప్రిపరేషన్ ప్రారంభించిన వెంటనే ఎగ్జామ్ అయిపోవాలి, మనం ప్రిపరేషన్ ప్రారంభించిన వెంటనే మన మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్ చేసి మనం వెంటనే ఉద్యోగంలో జాయిన్ అయిపోవాలి అనుకునే తొందరపాటు వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఆ తొందరపాటు వ్యక్తులకు ఏపీపీఎస్సీ సరిపోదు. ఏపీపీఎస్సీలో ఉద్యోగం సాధించాలి అంటే తప్పనిసరిగా ఓపిక ఉండాలి, పేషెన్సీ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఎన్రోల్మెంట్ ఈఓ గ్రేడ్ 3కి సంబంధించిన నోటిఫికేషన్ ప్రక్రియ నాకు తెలిసి నిన్నటి వరకు ఏమనుకున్నాను, మొత్తానికి జూలైలో రావచ్చు అని చెప్పి అనుకుంటున్నాం మనం. కానీ ఈ జూలైలో కూడా ఈ నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ అయితే లేవు, గుర్తుపెట్టుకోవాలి. ఎన్రోల్మెంట్ ఈఓ గ్రేడ్ 3కి సంబంధించిన నోటిఫికేషన్ జూలైలో కూడా రాకపోవచ్చు, ఓకేనా. సో కాబట్టి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి 104, అదే మాదిరిగా జూనియర్ అసిస్టెంట్, ఈ జూనియర్ అసిస్టెంట్ కు సంబంధించి 16 పోస్టులు, అదే మాదిరిగా గ్రేడ్ 1కు సంబంధించి 6 పోస్టులు, అదే మాదిరిగా అసిస్టెంట్ కమిషనర్ ఇక్కడ ఒక 5, అదే మాదిరిగా డిప్యూటీ కమిషనర్ ఇక్కడ ఒక 6. ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ప్రక్రియ మనకు బాగా ఆలస్యమయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకు ఆలస్యం అవుతుందంటే, ఏపీపీఎస్సీ ఆల్రెడీ గతంలో అనేక రకాల నోటిఫికేషన్లు ఇచ్చింది. ఈ అనేక రకాల నోటిఫికేషన్లకు సంబంధించి ప్రక్రియ ఇంకా జరుగుతూనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 ఉంది, ప్రక్రియ జరుగుతుంది. అదే మాదిరిగా ఈ ఏమంటారు దాన్ని, జేఎల్ కు సంబంధించి డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్ కు సంబంధించిన ఎగ్జామ్ సంబంధించి వాస్తవంగా మనకు జూన్ 16 నుంచి జూన్ 26 మధ్య ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఇచ్చేశారు ఏపీపీఎస్సీ డిఎల్ కు, జేఎల్ కు సంబంధించి. నిన్న రోజు మన డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతున్న దృష్ట్యా ఈ డిఎల్ కు, జేఎల్ కు సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ కూడా పోస్ట్ పోన్ చేశారు. అంటే జేఎల్ కు సంబంధించి కానీ డిఎల్ కు సంబంధించి కానీ ఎగ్జామ్స్ ఇంకా జూన్ 6 వరకు జరగవు, జూలై 6 వరకు జరగవు, జూలైలో జరుగుతాయి ఎగ్జామ్స్ అన్ని. సో జూలైలో జరిగినాయంటే ఆ జూలై నెల మొత్తం పోతుంది.
ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు. ఓకేనా? ఇట్లా మనకు వీటికి సంబంధించిన ప్రక్రియ, ఈ పాత నోటిఫికేషన్లకు సంబంధించిన ప్రక్రియ ఏదైతే ఉందో ఆ పాత నోటిఫికేషన్లకు సంబంధించిన ప్రక్రియ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు ఏపీపీఎస్సీ ఫ్రెష్ గా నోటిఫికేషన్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను మొత్తానికి. కాబట్టి నోటిఫికేషన్ అనేది మనం అనుకున్న సమయానికి రావచ్చు, మాక్సిమం రాకపోవడానికి అవకాశం ఉందని నేను చెప్తున్నాను. నాకు తెలిసి జూలైలో మాత్రం నోటిఫికేషన్ రాకపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా వస్తుంది, కాకపోతే కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. సీరియస్ గా మనం ఎన్రోల్మెంట్ ఈవో, నేను చాలా మందితో మాట్లాడుతుంటే చాలా మంది నేను దేవాదాయ శాఖలో కంపల్సరీగా వర్క్ చేయాలి, నా డ్రీమ్ అది అని రకరకాల చాలా మంది చెప్తుంటారు. అట్లా మనం బలమైన కోరిక కలిగిన వ్యక్తులు, బలమైన ఇంట్రెస్ట్, అంటే నేను బాగా దేవుని దగ్గర సర్వీస్ చేయాలన్న కోరిక కలిగిన వ్యక్తులు మీ ప్రిపరేషన్ చేసుకోవడానికి చాలా విలువైన సమయం మనకు లభిస్తుంది, చాలా సమయం లభిస్తుంది. మీకు నోటిఫికేషన్ వచ్చే సమయానికి మీరు మీ సిలబస్ కు సంబంధించి పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. సో కాబట్టి పూర్తి స్థాయిలో పట్టు సాధించండి. జనరల్ స్టడీస్ ని, హిందూ ఫిలాసఫీని సైమల్టేనియస్ గా చదవండి. నోటిఫికేషన్ అయితే రావడం పక్కాగా వస్తుంది, కానీ కొంచెం ఆలస్యం అవుతుంది. ఇక చాలా మంది మరి ఈ ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి మరి పోస్టు సంఖ్య పెరుగుతాయి అని రకరకాలుగా మనకి యూట్యూబ్ లో రాంగ్ గైడెన్స్ చేస్తున్నారు. సో కాబట్టి నేను గమనించాల్సిన అంశం ఏంటంటే, మీ గైడ్ చేసే వ్యక్తి, నేను చాలాసార్లు చెప్పాను మీకు, మన విజయం ఎక్కడ ఆధారపడి ఉంటుందంటే మనము ఎవరు గైడెన్స్ లో వెళ్తామో, మనల్ని గైడ్ చేసే వ్యక్తి రైట్ పర్సన్ అయితే మన విజయం 50% అక్కడే వస్తుంది. ఈ పదం నేను ప్రతిరోజు చెప్తున్నాను మీకు. మనల్ని గైడ్ చేసే వ్యక్తి రైట్ పర్సన్ కాకపోతే మరొక నోటిఫికేషన్ కోసం మనం ఎదురు చూడాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ చాలా మందిని చూసా. నాకు ఫోన్ చేసిన వాళ్ళలో 90% గతంలో దెబ్బతిన్న వాళ్ళే. గతంలో రైట్ పర్సన్ ఎంపిక చేసుకోలేకపోయాం సార్ అని చెప్పి చాలా మంది చెప్పిన వాళ్ళు. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, మీరు అందరూ కూడా విఘ్నత కలిగిన వాళ్ళు, తర్వాత మంచి హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళందరూ కూడా మరి ఎగ్జామ్స్ రాస్తారు. కాబట్టి మీరు ఒక మంచి వ్యక్తిని చూస్ చేసుకోండి. అంతేగాని ఇక్కడ మనము ఈ పోస్టులు సంఖ్య అనేది ఇక ఇంతే ఉంటుంది. నాకు తెలిసి ఇంతకంటే పెరగడానికి అవకాశం అయితే లేదు. ఓకేనా? మనకు రిజర్వేషన్స్ తెలుసుగా మీకు. ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి మనకు ప్రమోషన్స్ ఎంత ఇవ్వాలి, అదే మాదిరిగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎలా చేయాలి, ఇవన్నీ మీకు తెలుసు ప్రాసెస్ అంతా కూడా. సో ఈ వీడియో యొక్క మొత్తం సారాంశం ఏంటంటే, నోటిఫికేషన్ ప్రక్రియ ఆలస్యం ఎందుకు అవుతుంది, నోటిఫికేషన్ ఆలస్యానికి కారణాలు ఏంటి, తర్వాత ఈఓ గ్రేడ్ 3కి సంబంధించిన పోస్టుల సంఖ్య 104 వాళ్ళు ప్రకటించారు. అవి చాలా గొప్ప సంఖ్య. ఇక అంతకు ఎక్కువ ఆశించడం కూడా అది అత్యుత్సాహం. అంతకు ఎక్కువ ఆశించడం అంటే మనం వేరే వాళ్ళకి అబద్ధం మాటలు చెప్తున్నామనే ఆలోచన. సరే, ఏదేమైనా కానీ మీరు అది క్లియర్ గా ఆలోచించుకోండి. సో ఇక్కడ మనకు వచ్చిన విలువైన సమయాన్ని మీరు ఎడ్యుకేషన్, మనకు ఏమంటుందని హిందూ ఫిలాసఫీ కావాలని జనరల్ స్టడీస్ పేపర్స్ కోసం బాగా ప్రయత్నం చేయండి, బాగా చదవండి. నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఈ 2 సిలబస్ కంప్లీట్ చేసేసుకొని మరి మనం రివిజన్ టెస్టులో మనం సిద్ధంగా ఉండాలి. సో ఈ మొత్తం ప్రక్రియలో ఆంధ్రణ అకాడమీ మీకు ఏదైనా సపోర్టివ్ గా ఉండాలనుకుంటే మన యాప్ ప్లే స్టోర్ ఉంటుంది, ఇన్స్టాల్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఈ మొత్తం ప్రక్రియ మొత్తము మనం సాఫీగా జరగాలి. మనం కూడా రాబోయే కాలంలో చాలా మంది నాతో ప్రామిస్ చేస్తారు, సార్ నెక్స్ట్ ఈసారి పాంప్లెట్ లో మీ యొక్క ఆంధ్రణ అకాడమీ పాంప్లెట్ నా ఫోటో కూడా ఉండాలి సార్ అని గట్టిగా వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని చదువుతున్నారు. అట్లా మీరు కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా, ఎటువంటి గైడెన్స్ కావాలన్నా మనకు తెలిసినంత వరకు మీకు నేను అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.